హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో 13 శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ. కరుణ ఉండాలి. భగవంతుడు చెప్పిన సుగుణాలవి. భగవంతుడు చెప్పిన సుగుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారంటే నాకు ఇష్టం అని చెప్తున్నారు. భగవంతుడికి ఇష్టము, మనం ఇష్టపడాలి. భగవంతుడికి ఇష్టపడాలంటే మనం మంచి పనులు చేయాలి. మనలో మంచి గుణాలు ఉండాలి. మంచి గుణాలు ఉంటే మనసు శుద్ధి ఉండాలి, శరీర శుద్ధి ఉండాలి, బుద్ధి శుద్ధి ఉండాలి, ఇంద్రియాల శుద్ధి ఉండాలి. శుద్ధి ఉంటేనే భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు. మనమైనా సరే ఒక మంచివాడిని మనం గౌరవిస్తాం, ఒక చెడ్డవాడిని దూరం పెడతాం. ఆ విధంగా భగవంతుడు మనల్ని మెచ్చుకోవాలంటే మనలో మంచి గుణాలు ఉండాలి. సుగుణాలు చెప్పారు కృష్ణ పరమాత్ముడు. ఎవరిని ద్వేషించకండి, ప్రతి ప్రాణి యందు మైత్రిభావంతో ఉండండి, కరుణ ఉండండి. కరుణ అనేది ఒక మంచి గుణం. మనిషిలో ఎవరిలో అయితే కరుణ అనే గుణం ఉంటుందో వారు ఒకరి యొక్క బాధలు చూసి వాళ్ళు ఓర్చుకోలేరు. అంటే అటువంటి సహాయం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారంటే వీళ్ళు కూడా బాధపడతారు. వారు అనారోగ్యంతో ఉన్నారంటే వీళ్ళు కూడా బాధపడుతుంటారు. అంటే కరుణ, అంటే దయ, కరుణ ఇవన్నీ కూడా మంచి గుణాలు. ఇవి మనిషిలో చాలామందికి ఏంటంటే కరుణ అనే గుణమే చాలామందికి ఉండదు. ఎవరు ఏ విధంగా పోతే మనకెందుకు, ఏ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తే మనకెందుకు అనే విధంగా చాలామంది కూడా ఉంటారు. అటువంటి భావన మనలో ఉండకుండా కరుణ కలిగి ఉండాలి అని చెప్తున్నారు. అటువంటి ఎవరికైతే కరుణ, దయ, ప్రేమ, భక్తి, మంచి స్వభావము ఎవరిలో ఉంటుందో వారు నాకు ఇష్టము అని పరమాత్మ చెప్తున్నారు. ఆ విధంగా మనం కరుణ కలిగి ఉండాలి. ఎవరో ఆపదలో ఉండేటప్పుడు వారికి మనకి తగనే సహాయం చేయాలి, మనకు తోచిన సహాయం చేయాలి. ఎవరు ఒక భిక్షగాడు వచ్చాడు, ఒక ఆపదలో వచ్చారు, ఆ ఆకలి అనుకున్నవాడు వాడు వస్తాడు, అమ్మ ఆకలి వేస్తుందమ్మా కొద్దిగా అన్నం పెట్టమ్మా. అటువంటి వారికి అన్నం పెట్టాలి. నాకు ఆశ్రమం లేదమ్మా అంటే ఆశ్రయించాలి, వాళ్ళకి ఒక క్షణం కూర్చోమ్మా అని చెప్పాలి. ఆ విధంగా మనం వారికి సహాయం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అటువంటి వారంటే భగవంతుడికి ఇష్టము, కరుణ కలిగి ఉండాలని భగవంతుడు తెలియజేశారు. కాబట్టి మనము కూడా ఎవరిని ద్వేషించకుండా ప్రతి ప్రాణి యందు ప్రేమతో, భక్తిభావంతో ఉంటే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. సర్వే